నేటి డిజిటల్ ప్రపంచంలో ఫోన్ నోటిఫికేషన్లను మన రోజువారీ జీవితంలో భాగమైపోయాయి. ఒక్క నిమిషం కూడా రింగ్ టోన్ లేకుండా గడవడం కష్టం. కానీ కొందరు తమ ఫోన్ను ఎప్పుడు సైలెంట్ మోడ్లోనే ఉంచుతారు. ఇది కేవలం ఇతరులకు ఇబ్బంది కలగకుండా ఉండాలనే ఆలోచన మాత్రమే కాదు, దాని వెనుక గొప్ప మానసిక నియంత్రణ ఉందని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. ఫోన్ సైలెంట్లో ఉంచే అలవాటు మీ మెదడు పనితీరును, ఏకాగ్రతను, జీవన శైలిని ప్రభావితం చేస్తుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఫోన్ శబ్దాన్ని ఆపడం అంటే కేవలం సౌండ్ను నిలిపివేయడం కాదు, అది మీ దృష్టిని మీరు నియంత్రించుకోవడం అన్నమాట. ఒకసారి ఫోన్ మోగితే మనం చేస్తున్న పనిపై మళ్లీ పూర్తిగా దృష్టి పెట్టడానికి సగటున 20 నుంచి 25 నిమిషాలు పడుతుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. సైలెంట్ మోడ్లో ఫోన్ ఉంచడం వల్ల ఈ విఘాతం తగ్గి మెదడు ఎక్కువసేపు ఏకాగ్రతతో పనిచేస్తుందట. దీనివల్ల పనులు వేగంగా పూర్తవుతాయి. అదే సమయంలో నిరంతర నోటిఫికేషన్లు శరీరంలో ఒత్తిడిని పెంచే హార్మోన్లను ప్రభావితం చేస్తాయి. ఫోన్ శబ్దం తగ్గినప్పుడు మన నాడీ వ్యవస్థ ప్రశాంతంగా ఉండి హృదయ స్పందన కూడా స్థిరంగా ఉంటుంది. ఫోన్ను సైలెంట్లో ఉంచే వ్యక్తులు సాధారణంగా తమ సమయాన్ని విలువైనదిగా భావిస్తారు. వెంటనే స్పందించాలనే ఒత్తిడికి లోనవ్వకుండా తమ స్కెడ్యూల్కు అనుగుణంగా స్పందిస్తారు. ఇది ఒక రకంగా వ్యక్తిగత హద్దులను ఏర్పరిచినట్లే. అలాగే రాత్రి సమయంలో వచ్చే మెసేజ్ శబ్దాలు లేకపోవడం వల్ల నిద్ర నాణ్యత మెరుగుపడుతుంది. మంచి నిద్రతో మరుసటి రోజు ఉత్సాహంగా పనిచేయగలుగుతారు. ఇంకా ముఖ్యంగా వీరు ప్రత్యక్షంగా మాట్లాడేటప్పుడు ఫోన్ వైపు చూడకుండా ఎదుటివారి వైపు పూర్తిగా దృష్టి పెడతారు. అందువల్ల వీరు మంచి శ్రోతలుగా కూడా గుర్తింపు పొందుతారు. ఇక ఇతరులతో సంబంధాలు కూడా మరింత బలపడతాయి. పరిశోధకుల ప్రకారం ఫోన్ సైలెంట్లో ఉన్నప్పటికీ అది మన దృష్టిని కొంతవరకు ఆకర్షిస్తూనే ఉంటుంది. అందుకే నిజమైన ఏకాగ్రత కోసం ఫోన్ను కంటికి కనిపించకుండా ఉంచడం లేదా నోటిఫికేషన్ ప్రివ్యూలను ఆఫ్ చేయడం ఉత్తమం. ఫోన్ను సైలెంట్లో పెట్టడం అంటే ప్రపంచానికి దూరంగా ఉండడం కాదు, మీ సమయాన్ని, మీ దృష్టిని గౌరవించడం. ఫోకస్ అనేది అత్యంత విలువైన వనరు. దాన్ని నిరర్ధక నోటిఫికేషన్ల కోసం ఖర్చు చేయకుండా ఉద్దేశపూర్వకమైన పనులకు కేటాయించినప్పుడు మీరు మరింత మానసికంగా బలంగా మారతారు. ఫోన్ సైలెంట్ మోడ్ ఒక చిన్న అలవాటు అయినప్పటికీ అది మీ జీవితం మీద పెద్ద మార్పును తీసుకురాగలదు.